నమస్తే అండి. మార్నింగ్ 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి త్రిబుల్-ఆర్ తరఫున రాజ్ కుమార్ అన్న, రవి, తులసిదాస్ అన్న, నేను, పంతులు, శ్రీనివాస్ పంతులు, ఇంకోటిగో మన ముస్లిం సోదరులు వాళ్ళు రోజాలో ఉన్నా కానీ పొద్దున్న నుంచి ఇట్లా బాయిస్ పెట్టగానే వచ్చిర్రు. మొన్న కూడా వచ్చిర్రు, ఈరోజు కూడా వచ్చిర్రు. ఇగో ఈ అన్న అయితే మరి ఆటో తీసుకొని 7 పోదామంటే ఆడికి ఎంబడి తిరుగుతున్నారు. వీళ్ళని అందరూ పిలిచినాము, ఎవ్వరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఎవరు వచ్చినా రాకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ రోడ్ అయి బస్సు వచ్చే వరకు మా ప్రయత్నం ఉంటుంది. ఇక ముందు కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కానీ గ్రూప్లో పెట్టండి. లేకుంటే మా త్రిబుల్-ఆర్ సభ్యులకు ఎవ్వరు చెప్పినా కానీ ఆ ప్రాబ్లం వితిన్ సెకండ్లో సాల్వ్ అవుతుంది. ఇంకోటి వాటర్ రాలేదని అన్నారు. వాటర్ గురించి కూడా సాగర్కు ఫోన్ చేసిన, ఆ పైప్ ఏదైతే పలిపోయిందో 5,000 10,000 అవుతుంది. మెయింటెనెన్స్లోకి వెళ్ళి తీసి అన్న చేయండి, లేకుంటే వాళ్ళ డైరెక్టర్ నంబర్ ఇవ్వమని కూడా చెప్పాను. ఆ వాటర్ కూడా మీకు అవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ త్రిబుల్-ఆర్ సభ్యులకు తెలియండి. మీకు ఎలావేళలా మీకోసం పనిచేస్తాము, మీకోసమే మేమున్నామనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర రూపాయి అడగడం కానీ రూపాయి తీసుకోవడం కానీ పైసల కోసం కానీ పనిచేసే వ్యక్తులం కాదు. మాకు పైసలు తీసుకోకుండా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరు, పైసలు తీసుకోకుండానే మేము పనిచేస్తాం. ఎవరి దగ్గర రూపాయి తీసుకోవడం కానీ రూపాయి ఇవ్వడం కానీ జరగదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఉందంటే మీకు హెల్ప్ చేయడానికి ఉంటాం. హాస్పిటల్ కానీ, మీకు ఆరోగ్యం కానీ, మీకు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, మీకు ఎవరైనా వేధించినా కానీ దానికోసం మీకు లీగల్గా కానీ మీకు న్యాయపరమైన ఏదైనా కావాలన్నా కానీ మమ్మల్ని అడగొచ్చు. నేను ఒక న్యాయవాదిగా మీకు చెప్తున్నాను. మీకు ఏ సలహాలు సూచనలు కావాలన్నా చెప్తాం. మా త్రిబుల్-ఆర్లో ఎప్పుడున్నా కానీ మా బ్లాక్లో రాజ్ కుమార్ అన్న ఎలా వెళ్ళాలో మీకోసం అక్కడనే ఉంటాడు. ఎందుకంటే అక్కడనే పెట్టినాము. ఇంకోటి మా ప్రసాద్ బాబాయ్ కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఏదన్నా ఉన్నా కానీ ఆయనను కూడా అడగండి, మీకు సలహాలు సూచనలు కూడా ఇస్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఆధైర్యపడొద్దు, ఎవరు మీరు ఇది చేయొద్దు. మీకు ఈ రోడ్ అనేది ఆల్రెడీ శాంక్షన్ చేయించినాము. ఈ రోడ్ కూడా మీకు త్వరలోనే ఇది సీసీ రోడ్ అవుతుంది. మనకు అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉంటాయి. డబుల్ బెడ్రూమ్లో మీరు రావడానికి కోషిష్ చేయండి. వచ్చి ఉండడానికి కంపల్సరీ మీకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడ లోకల్ లీడర్ మనకు మొన్నటి వరకు ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాము. ఎవరి వల్ల పని అవుతుంది ఏందనేది మీకు కంపల్సరీ మీకు ఎలా వేళల్లో మీకు పనిచేసి మీకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి త్రిబుల్-ఆర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ నిన్న మహమ్మద్ భాయ్ కూడా వచ్చిండు, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు మొన్న. ఈరోజు కూడా నేను పిలిచాను, ఇంకా రోజులో ఉన్నారు కాబట్టి సాజీద్ వాళ్ళ అందరూ జఫరు అందరు వచ్చారు. కాబట్టి మీరు కూడా ఎవరు ఏమనుకోవద్దు. పని చేస్తున్నప్పుడు కంపల్సరీ సపోర్ట్ ఇవ్వండి. ఎలవేళల్లో మీకు పని చేయడానికి మేము ముందున్నాం. మేము ఏ పదవులు ఆశించము, ఏ దానికి మేము ఉండము. ఓకేనా? ఇక్కడ పనే మాకు ముఖ్యం. నమస్తే అండి. రాంపల్లి డబుల్ బెడ్రూమ్ సభ్యులకు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఇక చూడండి, మొన్న అయితే ఏదైతే వర్క్ నడుస్తుందో ఈరోజు కూడా జేసీబీలు వచ్చి మన రోడ్ వర్క్ అనేది నడుస్తుంది. ఈరోజు ఫైనలైజ్ అవుతుంది. మనకు లోకల్ లీడర్ సహకారంతో ఈ పని చేయడం జరుగుతుంది. మన లోకల్ లీడరు మన వజేష్ యాదవ్ అన్న, మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ పార్టీ అండ్ మన శ్రీనివాస్ రెడ్డి అన్న, మన నాగారం మున్సిపాలిటీ ప్రెసిడెంట్, మనకు మన యాదగిరి అన్న, మన చెర్లపల్లి అది కార్పొరేటర్గా ఇంతకుముందు పోటీ చేశాడు. తన సహకారంతో ఈరోజు ఒక మోరం కూడా వస్తుంది. పైన 2 లారీల మోరం కూడా స్వాగతం చేయడం జరుగుతుందన్న. అందరి సహకారంతో మన ఈ రోడ్ని ఈరోజు తాత్కాలికంగా మాత్రమే దీన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. మనకు పర్మనెంట్ రోడ్ అనేది కమిషనర్ తోటి మాట్లాడాము. ఇది అతి త్వరలోనే మనకు సీసీ రోడ్ అనేది శాంక్షన్ అవుతుంది. కానీ ఇప్పుడు మన 10th క్లాస్ పిల్లలు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ని రిపేర్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు సహకరించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇంకోటి మా గ్రూప్ త్రిబుల్-ఆర్ సభ్యులు ఈ రోడ్ కోసం కష్టపడి ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోకుండే, అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసింది. కానీ ఏ పని వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించకపోతే త్రిబుల్-ఆర్ సభ్యులు ముందు అడుగు వేసి దీన్ని ఏం చేయాలనే ఆలోచనతో ఒక టెక్నికల్గా ఒక డిస్కషన్ చేసి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మా రాజ్ కుమార్ అన్న కూడా 2 మాటల్లో నా తిరుపతి తరఫున వెంకటేశ్వర రాజ్ కుమార్ అన్న మురమ్మటి తీసుకురావడానికి వెళ్తున్నారు రోడ్ వేయడానికి.